రైతులు ప్రజలకు సేవ చేసేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు నంద్యాల జిల్లా ఎమ్మెల్యేలు. వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి మద్రాస్ కాలువకు ఎమ్మెల్యేలు బుడ్డా రాజశేఖర రెడ్డి, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ నీరు విడుదల చేశారు. వైసీపీ నేతలకు కేసులు పెట్టేంత సమయం తమకు లేదని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులన్నీ నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. పోయిన 5 సంవత్సరాల్లో ఎక్కడన్నా ఎప్పుడన్నా ఒక చిన్న రీజన్ ఇచ్చినవా గేట్లకు? 5 సంవత్సరాలు. ఈ సంవత్సరం మళ్ళీ మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఓఎండ్ఎం కింద మెయింటెనెన్స్ కింద చిన్న చిన్న వర్కులు మెయింటెనెన్స్ వర్కులు కూడా లేవు. లేకపోతే మళ్ళీ 5 కోట్ల రూపాయలు తీసుకొచ్చాం. బీబీఆర్ కానీ అట్లా సిద్ధాపురం కానీ 5 కోట్ల రూపాయలు తీసుకొచ్చేసి ఇవన్నీ చేయగలిగినాం కాబట్టే ఇప్పుడు సక్రమంగా నీళ్లు వదలగలుగుతున్నాం. పోయిన వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఒక డబ్ల్యూఏ లేడు, నీటి యాజమాన్య సంస్థే లేదు. మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత నీటి యాజమాన్య సంస్థను మళ్ళీ డెవలప్ చేసి డబ్ల్యూఏలు, డీసీలు, పీసీలు అంటే ప్రాజెక్ట్ కమిటీలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకున్నాం. ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ ఇక్కడ ఉన్నాడు, డబ్ల్యూఏలు ఉన్నారు, డీసీలు ఉన్నారు. అట్లే కేసు కెనాల్కి చేసుకున్నాం. మిగతా ప్రాజెక్టులకు అన్నిటికి కూడా నీటి యాజమాన్య సంస్థలు డెవలప్ చేసి వాళ్ళ ద్వారా రేపు రాబోయే కాలంలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు, ఏదైతే మెయింటెనెన్స్ సంబంధించినది. ఎందుకంటే మన డిస్ట్రిబ్యూటర్ సిస్టమ్ కూడా పాడైంది. 96లో ఓపెన్ అయింది, అప్పటి నుంచి కూడా మళ్ళీ మెయింటెనెన్స్ లేవు. నీరు చెట్టు గత ప్రభుత్వంలో మన నీరు చెట్టు వచ్చినప్పుడు కొన్ని పనులు చేసుకోగలిగినాం. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత రాయలసీమలో ముఖ్యంగా మన ప్రాంతంలో రైతులను బాగుపడాలంటే ఏ విధంగా ఏం పనులు చేయాలా, ప్రాజెక్టులు ఏ విధంగా పూర్తి చేయాలా, రైతులు ఏ విధంగా ఆదుకోవాలనేది కూడా స్పష్టంగా ఈరోజు ఆయనకు ఒక అవగాహన ఉండడమే కాకుండా మా అందరినీ కూడా భాగస్వాములు చేసి ఈరోజు ఈ జలహారతి ఇవ్వడానికి ఇక్కడికి రావడం, గేట్లు ఓపెన్ చేయడం అనేది కూడా మా అందరూ కూడా